ఒకప్పుడు ఆసియాలోనే పెద్ద పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న పటాన్ చెరువు కాలుష్య కొరలో కొట్టుమిట్టాడుతోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అయినా పటాన్ చెరువులోని కాలుష్యాన్ని పారదోలడానికి ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో టీఆర్ఎస్ జెండాను కవిత ఆవిష్కరించారు. రాష్ట్ర వనరులు భూములను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ కృషి చేస్తోందని కవిత స్పష్టం చేశారు. ఏషియాలోనే ఒకప్పుడు పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్, అటువంటి ఎస్టేట్ పొల్యూషన్ అయిపోయి 30 సంవత్సరాలలో ఆ నక్కవాగు ఉంటుంది. పాపం ఆ నక్కవాగు మొత్తం ఎండిపోయి ఆ నక్కవాగు నుండి కాలుష్యాలు ఇలా మంజీరా నదిలో కలిసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పటాన్ చెరువు అంటే కిలోమీటర్ లోపలి వరకు భూమి లోపల పొల్యూషన్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కోసం ఒక బోర్ వేస్తే పొల్యూషన్, ఒక బిల్డింగ్ కట్టాలంటే ప్రాబ్లం, ఏదైనా పంట పండించుకోవాలంటే ఇబ్బంది. ఇక్కడ ఉన్న ప్రజలకు ఆ బాధలు తెలుసు. తెలంగాణ రక్షణ సేన తరఫున మాత్రం నేను మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాం. వీఆర్ కమిటెడ్ తెలంగాణ వనరులు కాపాడుకోవడానికి, పటాన్ చెరువులో ఉన్న పొల్యూషన్ తగ్గించడానికి, ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ తలలో నాలుకగా ఉంటూ మీకోసం పనిచేయడానికి.